డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా కౌన్సిలింగ్ త్వరలో మనకి జోసా కౌన్సిలింగ్ వచ్చేస్తుంది. జోసా కౌన్సిలింగ్లో మీకు మరి మీ అందరికీ తెలుసు ఎన్ఐటీలు ఉండి ఐఐటీలు ఉండి, మరి వాటిల్లో రావాలంటే కొద్దిగా మంచి ర్యాంక్ రావాలి, కొద్దిగా మంచి పర్సంటైల్ రావాలి. మరి జిఎఫ్టీలో మనకి దగ్గర 47 జిఎఫ్టీలు ఉన్నాయమ్మా. 47 గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటిల్లో కొద్దిగా టాప్ కూడా ఉన్నాయి. మరి జేయూని కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, బిర్లా మిశ్రా, ఇవన్నీ కూడా పంజాబ్ ఇంజనీరింగ్ కూడా టాప్ ఉంటాయి. కాకపోతే అవి కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి జిఎఫ్టీలో మీకు మంచి ర్యాంక్ రాలేదా? మరి మంచి ర్యాంక్ రాకపోతే కొన్ని బ్రాంచెస్ ఉండి, లాస్ట్ బ్రాంచెస్ ఉండి, వాటిల్లో స్టూడెంట్స్కి అంత అవేర్నెస్ లేక కొంతమంది జాయిన్ అవ్వట్లేదమ్మా. గుర్తుపెట్టుకోండి, ఆ బ్రాంచెస్ వీటిల్లో ఇవేంటంటే జాబ్ ఓరియంటెడ్ బ్రాంచెస్. కొంతమందికి మనందరికీ తెలుసు, మనందరికీ ఏంటంటే ఈసీఈ బ్రాంచి, సిఎస్సి, ఏఎంఎల్ ఎంతసేపు దీని చుట్టే తిరుగుతున్నారు. మరి స్టూడెంట్స్ అందరూ ఈసీఈ, సిఎస్సి అంటున్నారే కానీ వీటిల్లోనేమో సిఎస్సిలో అయితే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అయితే జాబ్ మార్కెట్ చాలా డౌన్గా ఉంది. ఈసీ అంటే కొద్దిగా పర్వాలేదు, ఇక వీటిల్లో ఇవి కాక కొన్ని బ్రాంచెస్ అయితే మనకు ఉన్నాయి. ఆ బ్రాంచెస్లో ఏంటంటే అవి జాబ్ ఓరియంటెడ్ బ్రాంచెస్. ఆ బ్రాంచెస్ ఏందో ఇప్పుడు జిఎఫ్టీలో కొద్దిగా చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా మరి మనకు జోసా కౌన్సిలింగు వచ్చే నాటికి మీరు పర్ఫెక్ట్గా నాలెడ్జ్తో ఉండండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ, పేరెంట్స్ కానీ, ఎస్పెషల్లీ పేరెంట్స్. స్టూడెంట్స్ అంటే చిన్నపిల్లలు కాబట్టి మీరు కూడా కొద్దిగా అనాలిసిస్ చేసి నాలెడ్జ్ ఏ బ్రాంచ్ అయితే మంచిది, ఈసీ, సిఎస్సి కాదు మిగతా బ్రాంచ్లు కూడా ఉన్నాయి. ఆ బ్రాంచ్లు ఏ విధంగా ఉంటాయి, వాటిల్లో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటుంది, మరి ఆ బ్రాంచెస్ తీసుకోవాలా వద్దని ఒక రీసెర్చ్ చేయండి అమ్మ. రీసెర్చ్ ఓరియంటెడ్గా మనము జోసా కౌన్సిలింగ్ మనకి 2వ తారీఖు 3వ తారీఖు స్టార్ట్ అవుతుంది. 1వ తారీఖునే వచ్చేసి మరి దాని మీద హడావుడి పెట్టేది ఏదో ఒక బ్రాంచ్లోకి వెళ్ళటం అంత మంచి పద్ధతి కాదు. ఒకసారి చూద్దాం ఆ బ్రాంచెస్. చూసే ముందు మనము మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఇది చాలా తక్కువ అమౌంట్కి మెంటర్షిప్, జేఈ మెయిన్ ప్లస్ అడ్వాన్స్డ్ అంటే ఐఐటి, ఎన్ఐటి, ఐఐటి, జిఎఫ్టీ మొత్తము జోసా ప్లస్ ఈసేవ వరకు కూడా మీరు అప్ టు మరి ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా మీకు అందుబాటులో ఉండటం అయితే జరుగుతుంది. 1-to-1 నాతో కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మరి జేఈ ప్లస్ ప్రైవేట్ 3000, జేఈ ప్లస్ ఏపీ 4000, ఓన్లీ వెబ్సైట్ 2000. ఇది మన వాట్సాప్ని, మీ వాట్సాప్ నెంబర్ని మీరు నోట్ డౌన్ చేసుకుని, ఇక టైం లేదు మిత్రమా అన్న టైప్లో మనకి టైం లేదు. ఇప్పుడు నుంచి మీ రీసెర్చ్ స్టార్ట్ చేయండి. మన జోసా కౌన్సిలింగ్ అప్పుడు 2 రోజుల ముందు హడావుడిగా మెంటర్షిప్ జాయిన్ అవుతారు కొంతమంది స్టూడెంట్స్. దానివల్ల మీకే నష్టం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నుంచి మెంటర్షిప్ చేరితే ఏంటంటే మీరు కూడా ఒక రీసెర్చ్, దీని మీద ఏ బ్రాంచ్ అయితే మంచిది, మరి మీరు కూడా మరి నేను చెప్పేది మీరంటారు, మీరు చెప్పేది నేనంటారు, కొద్దిగా సలహాలు, దానివల్ల మనకి ఫైనల్ అవుట్పుట్ మంచిగా అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది. మీకు వచ్చిన పర్సంటైల్కి ఎక్కడెక్కడ సీట్స్ వస్తాయి, ఎన్ఐటీయా, ఐఐటీయా, మరి జిఎఫ్టీలు వస్తాయి. ఇది మన వాట్సాప్ నంబరు, నోట్ డౌన్ చేసుకోండి. క్యూఆర్ కోడ్ మీ అమౌంట్ అయితే పే చేయండి. లేకపోతే మీరు ఒకవేళ మీకు సీటు వస్తేనే నేను మనీ తీసుకుంటాను, అది గుర్తుపెట్టుకొని. మన దగ్గర చాలా కండిషన్స్ ఉంటాయి. మీకు జోసాలో సీటు వచ్చిందంటేనే నేను మనీ తీసుకోవడం జరుగుతుంది, మెంటర్షిప్ ఫీజు. అదర్వైజ్ నేను జాయిన్ చేసుకోను. లేకపోతే స్టూడెంట్ని జాయిన్ చేసుకున్న తర్వాత నుంచి నాకు టార్చర్ మొదలవుతుంది. సార్ మరి మేము మనీ ఇచ్చాం కదా, మరి సీటు రాకపోతే ఎలా అంటారు. ఇక దానికంటే బెటర్ ముందే చెప్తే ఏ గొడవ లేదు కదా, అది నా ఒక ఉద్దేశం. ఇది స్టూడెంట్స్, మనము లాస్ట్ కట్ ఆఫ్ జిఎఫ్టీఐ జోసా 2025 రౌండ్ 6 కట్ ఆఫ్లో మళ్ళీ లాస్ట్ ర్యాంక్ ఓపెన్ స్టూడెంట్స్కి 1,25,271 వచ్చేసింది స్టూడెంట్స్. ఇక్కడ బ్రాంచెస్ చూడండి, ఇవి కొంతమందికి తెలుసు. ఇది కూడా మంచి మరి ఫుడ్ ఇంజనీరింగ్ అమ్మ, ఫుడ్ టెక్నాలజీ. మరి ఫుడ్ ఇండస్ట్రీ నోవడేస్ గ్రో అవుతుంది. మీకు ఇక్కడ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఐటీసీ, ఇండియన్ టొబాకో కంపెనీ. ఐటీసీలో మీకు దాదాపు ఒక 10 లక్షల పైన ఇస్తారు. నాకు తెలిసిన ఒక స్టూడెంట్ ఆల్రెడీ ఒక 20 lakhs అయితే డ్రా చేస్తున్నారు. ఇట్లా మంచి ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అంటే పెప్సీ, కోకోకోలా, మంచి కంపెనీలు. డైరీ ఇంజనీరింగ్, అసలు డైరీ ఇంజనీరింగ్ అంటే ఈ యొక్క మిల్క్కి సంబంధించిన మిల్క్ ఫ్యాక్టరీని ఏ విధంగా రన్ చేయాలి, దానికి సంబంధించిన గైడెన్స్ అవ్వటం జరుగుతుంది. దీనిలో ఇవన్నీ జాబ్ ఓరియంటెడ్. డైరెక్ట్గా ప్లేస్మెంట్, పెద్ద ఈ మిల్క్ కంపెనీస్ ఉన్నాయి కదా, డైరీ కంపెనీస్, అవన్నీ కూడా మిమ్మల్ని తీసుకుని. తర్వాత ఫ్యాషన్ అండ్ యాప్రల్ ఇంజనీరింగ్. ఈ ఫ్యాషన్ అండ్ యాప్రల్ ఎవరైతే ఫ్యాషన్ టెక్నాలజీలో అమ్మాయిలు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు వెళ్తే ఏంటంటే వాళ్ళలో అమ్మాయిలకు ఎక్కువ ఈ ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, క్రియేటివిటీ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈ బ్రాంచెస్ తీసుకుంటే డైరెక్ట్గా మీకు మంచి టెక్స్టైల్ రంగంలో మీకు ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. టెక్స్టైల్ కంపెనీస్లో మంచి జనరల్గా ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ దానిలో కంటే కొంతమంది చూడండి, ఇక్కడ మీకు 1,22,000
522 ఒకటి వచ్చినా కానీ మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఫుడ్ ఇంజనీరింగు, తర్వాత కార్పెట్ టెక్నాలజీ, తర్వాత ఇండస్ట్రియల్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, ఇవి కూడా మంచిదేనమ్మా. మనము ఎంతసేపు సిఎస్సి ఈసీ ఇవి కాదు, మరి ఫుడ్ ఇంజనీరింగు, కార్పెట్ ఇవి కూడా చూడండి. ఇక్కడ సివిల్ ఇంజనీరింగు, ఫుడ్, మెటలర్జీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా, తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇవి కూడా వచ్చినాయి. ఇవన్నీ జాబ్ ఓరియంటెడ్. కొన్ని ఇక్కడ ఉంది బయోమెడికల్ ఇంజనీరింగ్. అసలు బయోమెడికల్ అంటే ఏంటో తెలుసమ్మా? బయోమెడికల్ ఇంజనీరింగ్ మనము రోజు హాస్పిటల్కి వెళ్తున్నాం. హాస్పిటల్లో అక్కడ ఏం చేస్తాం? ఎక్స్రే మిషన్ చూస్తాం, తర్వాత ఈసీజీ టెస్ట్ చూస్తాం, తర్వాత డాప్లర్ చూస్తాం, ఎంఆర్ఐ స్కాన్ చూస్తాం, సిటీ స్కాన్ చూస్తాం. ఇవన్నీ కూడా బయోమెడికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఏ హాస్పిటల్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు. వీటి ద్వారా మీకు పెద్ద పెద్ద జీఈ కంపెనీ మిమ్మల్ని ప్లేస్మెంట్ ఇవ్వచ్చు. జీఈ కానీ, సీమెన్స్ కంపెనీస్, మంచి మంచి హనీవెల్ కంపెనీస్, ఇలాంటి వాటిల్లో ఎక్స్రే, ఈసీజీ, తర్వాత డాప్లరు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ మిషన్స్, పెద్ద పెద్ద మిషన్స్, కొన్ని ఇంకా బ్లడ్ టెస్ట్ చేసే మిషన్లు, ఇవన్నీ వాళ్ళు ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళు తయారు చేస్తారు. మన తెలంగాణలో అయితే బయోమెడికల్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉందమ్మ. వాళ్ళు ఈ యొక్క పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రుమెంటు కనుక్కోవడం జరిగింది. పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి, హ్యాండిక్యాప్లకి, మరి కాళ్ళు చేతులు కొద్దిగా లేని వాళ్ళకి ఆర్టిఫిషియల్ లెగ్స్ అలాంటివి కూడా తయారు చేస్తున్నారు. ఇలాంటి టెక్నాలజీలో వెళ్ళటం రానున్న కాలంలో వీటిల్లో మీరు ఏమి చేయలేదు, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మరి ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. ఇది మంచిగా అవకాశాలు ఉన్నాయి. ఇక ఫుడ్ ఇంజనీరింగు, బయోమెడికల్, తర్వాత ఫ్యాషన్ టెక్నాలజీ మంచిగా వెళ్ళొచ్చు వీటిల్లో. ఇవన్నీ కూడా ఎంతసేపు మనం సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను ఈ చుట్టూ తిరుగుతున్నాం కానీ అందుకనే ఇవన్నీ స్టూడెంట్స్కి అవేర్నెస్ లేక చూడండి లాస్ట్ వరకు కూడా ఇవి ఉండిపోతాయి ఇట్లా. ఇక సీశాబులు అయితే ఇంకా పెద్ద పెద్ద ర్యాంకులు వచ్చిన మీకు సీటు ఉండే అవకాశం ఉంటుంది. మనం సీశాబ్ రౌండ్ చూసామని ఇక్కడ చూడండి. సీశాబ్ రౌండ్లో ఇంకా ఓపెన్ స్టూడెంట్స్కి 13 లక్షల దాకా కూడా ఇక్కడ వచ్చినాయి. 13,43,430 ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాషన్ అండ్ ఆపరేల్ 1,24,000 ఇక్కడ అమ్మాయిలకి ఈ టెక్నాలజీ బాగా పనిచేస్తుంది. డైరీ టెక్నాలజీ కానీ, డైరీలో కూడా మంచిది. ఆల్రెడీ మరి చాలా డైరీ కంపెనీలు మనకు రోజు పాల ప్యాకెట్లతో వస్తాయి కదా, అవన్నీ అమూల్ అని అది అనేది. ఈ డైరీ బిజినెస్ కూడా చాలా పెద్దది రానున్న కాలంలో. మరి వీటిల్లో జారండి ఇలాంటి టెక్నాలజీ మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఇది ఒక ఫుడ్ టెక్నాలజీ కానీ, ప్రింటింగ్ కానీ సేమ్ చూడండి. ఇక్కడ 13 లక్షల వరకు ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ చూద్దాం ఒకసారి. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి చూసినట్టయితే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ వస్తే 1,18,000 వరకు కూడా వచ్చింది. 1,17,000, 1,15,000 ఈ విధంగా స్టూడెంట్స్కి ఈ విధంగా బయోమెడికల్ 1,17,000 వరకు వచ్చింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 1,18,000 వరకు వచ్చింది. ఇవన్నీ కూడా ఇవి చూసినట్టయితే ఇక్కడ మంచిగా వస్తాయమ్మ స్టూడెంట్స్కి, నో ప్రాబ్లం. ఇక ఓబీసీ చూడండి. ఓబీసీ స్టూడెంట్స్ ఇక్కడ ఎలక్ట్రికల్, ఇవన్నీ ఇన్స్ట్రుమెంటేషన్, ఇవన్నీ కూడా అప్పటికి అయిపోయినట్టుండయి. కొన్ని బ్రాంచెస్ లేవు ఇక్కడ. ఫుడ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా అయిపోయినట్టుండయి. లాస్ట్ బ్రాంచెస్ లేవు. ఇవి హాట్ కేక్ లాగా ఉంటాయి ఇలాంటి బయోమెడికల్ ఇంజనీరింగు ఇలాంటివి. ఇక్కడ చూడండి ఎస్సీ స్టూడెంట్స్కి 11 లక్షల వరకు కూడా వచ్చినాయి. అంటే 11 లక్షలు. మీకు ఎవరైనా ఈ ర్యాంకుల్లో మీరు ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వండి, నో ప్రాబ్లం, నో డౌట్. బయోమెడికల్ చూడండి ఎస్సీ స్టూడెంట్స్ బయోమెడికల్ 7,61,000 కూడా వచ్చింది. బయోమెడికల్ లాంటి కోర్సులు డెఫినెట్గా వస్తుంది, డెఫినెట్గా. ఇక ఎస్టీ స్టూడెంట్కి చూడండి ఎలక్ట్రికల్ ఇంజనీర్, గురుకుల కంగ్రీ, బిర్లా ఇవన్నీ కూడా అప్పటికి అయిపోయినాయి. ఆ ఫుడ్ టెక్నాలజీలు అయిపోయినాయి. ఇక్కడ మనకి 14 లక్షల వరకు కూడా వచ్చినాయి ఎస్టీ స్టూడెంట్స్కి. ఇక్కడ చూడండి ఎంత ర్యాంక్ వచ్చినా మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. అవి కూడా హ్యాండ్లూమ్, టెక్స్టైల్ అనేది ముందు చూడండి. టెక్స్టైల్ ముందు అయిపోయినాయి. 8,90,000 వరకు అయిపోయింది ఎస్టీ స్టూడెంట్స్కి. ఇవి బ్రాంచెస్ మంచి బ్రాంచెస్. ఫుడ్ టెక్నాలజీ 84 లక్షలు, 88 లక్షలు. ఇవే ముందు అయిపోయింది. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ దీనిలో జారండి మంచిది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మేనేజ్మెంట్, కుండ్లీ అంట. ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ మంచి కోర్స్ ఇది. 8,40,000 వరకు వచ్చింది ఎస్టీ స్టూడెంట్. ఇది స్టూడెంట్స్. మరి ఇక్కడ ఫుడ్ టెక్నాలజీ ఇది చూడండి. ఇక్కడ
6,62,000 వరకు వచ్చేసింది. ఇలాంటి వదులుకోవద్దు స్టూడెంట్స్. మరి స్టూడెంట్స్ ఇలాంటి మరి అప్డేట్స్ ఇవ్వాలంటే మనం మెంటర్షిప్ జాయిన్ అయితే మీరు కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వబడుతుంది. జోసా ప్లస్ సీశాబ్లో మన జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇవి మన వాట్సాప్ నంబర్ అమ్మ. మీరు కావాలంటే నేను మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి చూసి జోసా ప్లస్ సీశాబ్ లిస్ట్ కూడా ఇవ్వబడుతుంది. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.